తెలంగాణలోని మత్స్యకారులను రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేసి వారి జీవనోపాధిని దెబ్బతీశారని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామ శివారులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను ప్రక్షాళన చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. అదే సమయంలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వదిలి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఏడాదికి సంబంధించిన ఉచిత చేప పిల్లలను జూలై నెలలోనే రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కీసరి పాపయ్య, రెడ్డి యాదగిరి ముదిరాజ్, రావుల రాజు, రేగుల దేవయ్య పాల్గొన్నారు. ఇలా మత్స్యకారులను బాగుపడినటువంటి తరుణంలో మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయ్యి మాకు రావాల్సినటువంటి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు మాయమైనవి, మాకు సబ్సిడీ కింద ఇవ్వాల్సినటువంటి వాహనాలు మాయమైనవి. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది దగ్గరికి. 2 సంవత్సరాలుగా ఏ సబ్సిడీ వాహనం కూడా ఇవ్వలేదు. మాకు ఎక్కడ కూడా 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు. మరి అదేవిధంగా ఆనాడు కేసీఆర్ గారు ఒక మొగోళ్ళకే కాకుండా మరి ఆడవాళ్ళు కూడా ఈ మత్స్యకారుల కుటుంబాలలో ఆడవాళ్ళు కూడా బతుకుదేరు ఉండాలి, అయితేనే వాళ్ళు ఆర్థికంగా బాగుపడతారనే ఉద్దేశంతో మరి వాళ్లకు టిఫిన్ స్టాళ్ళు ఇచ్చి మార్నింగ్ పొద్దున్నేమో ఉదయమేమో టిఫిన్ అమ్ముకోవాలి, సాయంకాలం వారి యొక్క మగవారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టుకొచ్చినటువంటి చేపల్ని సాయంత్రము మరి వాళ్ళు ఫ్రై చేసుకొని అమ్ముకోవాలనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఆడవాళ్ళను కూడా ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చినటువంటి మహోన్నతులు కేసీఆర్, హరీష్ రావు. ఇవాళ వాళ్ళని కాదని ఇవాళ ఓట్లు దండుకొని రేవంత్ రెడ్డి గారు నిండా ముంచి ఈ 2 ఏళ్లలో మాకు చేపలు ఇయ్యలే, వాహనాలు ఇయ్యలే, ఇంత బాధ పెడుతుండు. అదేవిధంగా ముదిరాలను బీసీ దీ నుంచి ఏలోకి మారుస్తాడు, అది కూడా కొంప ముంచింది మమ్మల్ని. ఈ కొంప ముంచినటువంటి ముఖ్యమంత్రి బాగుపడడు, ముందుకు రాడు. మత్స్యకారులకు చేప పిల్లలు ఉచితంగా పోయడం జరిగింది. నిజంగా అప్పుడు చేప పిల్లలు ఉచితంగా పోతుండే ఎవరు నమ్మలేకపోయాను. ఎక్కడ ఎవరు దళారులకు ₹1 ఇవ్వకుండా ప్రతి ఈ యొక్క ప్రాజెక్టులో పోసిండు, చెర్లల్లో పోసిండు, చెక్ డ్యాంలో పోసిండు. ఎక్కడైతే కుంటలు ఉన్నాయో కుంటలలో సుద్దా గిన్ని చేప పిల్లలు పడతాయి సార్ అంటే దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను ఎంకరేజ్ చేసుకుంటూ, ఆ మత్స్యశాఖ చైర్మన్లను ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి దగ్గర చేప పిల్లలు పోయని ఊహించుకుంటూ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్, హరీష్ రావు గారికి దక్కింది. కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? చాలా బ్రహ్మాండం చేస్తున్నా చెప్తుండు. ఏం బ్రహ్మాండం చేస్తుండయా? మొత్తం గుండు సున్నా. ఒక మత్స్యకారులకు ఎక్కడ చేప పిల్ల పోసిన పాపాన లేదు ఈ 2 సంవత్సరాల్లో. ఈరోజు ఆల్రెడీ పోసే టైం వచ్చింది. ఎక్కడ చేప పిల్ల ఉసురెత్తుతలేడు రేవంత్ రెడ్డి. ఏం ఉసురెత్తుతాడు? పొద్దుగాల లేవగానే ఆయన క్యాబినెట్ మంత్రులు ఈయనే పూర్తిగా ఆయన కనుసందుల్లో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని, మత్స్యకారులను కానీ ఎప్పుడు హరీష్ రావును, కేసీఆర్ను, కేటీఆర్ను ఎప్పుడు కలవకుండా కుటుంబాన్ని తిట్టడం తప్ప ఆయనకి ఇంకో పని లేదు, ఇంకో పని రాదు.